బాబు, పొద్దున వెళ్ళేటప్పుడు నేను గమనించాను, ఇక్కడే ఇలాగే చాలా దిగాలుగా కూర్చోనున్నావు. ఏంటి బాబు నీ సమస్య? సార్, నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ని సార్. నా దగ్గర ఉన్న డబ్బులతో నేనే ఒక సినిమా తీశాను సార్. సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు దాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి, కానీ అది చేయడానికి నాకు డబ్బులు లేవు సార్. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక పొద్దుటి నుంచి ఇక్కడే కూర్చొని ఉండిపోయాను సార్. ఇంకా నా ఆలోచన మర్చిపోతాముడు నువ్వు. సార్, ఈ సమస్యకి మార్గం దొరికిందయ్యా. ఏం మాట్లాడుతున్నారు సార్? అవును బాబు, మా వాడు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మన నెల్లూరులో 25 కళా సంఘాల సినీ స్టూడియో ఒకటి ఉంది. అక్కడ కళాకారులు ఎటువంటి ఈవెంట్ అయినా ఉచితంగా చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ కార్యక్రమానికి ఎంతమంది వచ్చినా భోజనం కూడా ఫ్రీ. భోజనం కూడా ఫ్రీయా? అవునయ్యా, భోజనం కూడా ఫ్రీగా పంపేవాళ్ళు ఉన్నారు. ఎవరు సార్ ఆ మహానుభావులు? అమరావతి కృష్ణారెడ్డి గారు, అభినవ శ్రీకృష్ణ దేవరాయలు వారు. అలనాడు రాయలు వారు కళలను కళాకారులను ఎలా ఆదరించేవారు, ఇప్పుడు మన నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా కళలను కళాకారులను అదే విధంగా ఆదరిస్తున్నారు. నిజంగా అమరావతి కృష్ణారెడ్డి గారు అంత గొప్పవారా సార్? అవునన్నయ్య, ఆయన ఎంతో మందికి గుప్తదానాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఇటీవల చాలా మంది కళాకారులకి రెడ్ క్రాస్ లో మెంబర్షిప్ ఇప్పించారు. ఇంతకీ నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నావు? రిలీజ్ డేట్ అయితే నేను ఇంకా ఫిక్స్ చేసుకోలేదు సార్, కానీ రిలీజ్ కోసం ఒక ప్రొడ్యూసర్ రెడీ చేసుకున్నాను సార్. ఆయన కనుక ఓకే అంటే రేపు నెలలోనే రిలీజ్ చేసుకుంటాను సార్. నీ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసే పని అయితే వెళ్ళి వారిని కలువు. వారు నీ సినిమాకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఈ సినిమాకి కొన్ని టికెట్లు ఆయనే కొంటారు. ఈ సినిమా రిలీజ్ రోజు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతారు. మీ సినిమాలో ఉండే యాక్టర్స్ అందరినీ సన్మానించి ప్రోత్సహిస్తారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్ చేస్తారు. చాలా మంచి విషయం చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్. కానీ నాకు ఒక చిన్న డౌట్ సార్, మీరందరూ ఈ గుడి దగ్గరికి ఎందుకు వచ్చారు సార్? నీకు అసలు విషయం చెప్పలేదు కదా, ఈరోజు ఆ మహానుభావుని పుట్టినరోజు. అందుకే అందరం కలిసి ఈ గుడికి ఆయన పేరు మీద అర్చన చేయించడానికి వచ్చాం. ఇంతలో మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తున్నాడు. అడుగు మా ఫ్రెండ్ వస్తున్నాడు. సారీ, ఏమనుకోవద్దు, కొంచెం లేట్ అయింది. అర్చనకి మొత్తం ఏర్పాట్లు చేసేసాను, బయలుదేరండి పోదాం. నేను కూడా మీతో పాటు వచ్చి ఆయన పేరు మీద అర్చన చేపిస్తాను సార్. ఎందుకంటే సార్, నాకు ఈ సినిమా మీద ఉన్న పిచ్చి వల్ల 2 సంవత్సరాలు నేను హైదరాబాద్లో తిరిగాను సార్. చాలా కష్టపడ్డాను సార్, తినడానికి కూడా లేకుండా సార్. అలా నేను కష్టపడుతున్నప్పుడు ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు సార్. నా దగ్గర టాలెంట్ ఉంది సార్, సపోర్ట్ చేయనంటే చేసేవాళ్ళు లేరు సార్. కానీ ఇక్కడ ఆకలి వేస్తే అన్నం పెడుతూ, నా దగ్గర టాలెంట్ ఉందంటే అందరికీ సపోర్ట్ చేస్తూ ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే అమరావతి కృష్ణారెడ్డి గారు. ఆయన కూడా మన నెల్లూరులోనే ఉన్నారు అని తెలియడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. కానీ ఆయన 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదు సార్, కళ ఉన్నన్ని రోజులు బతకాలి సార్. అలాంటప్పుడే నాలాగా కళ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు సార్. ఖచ్చితంగా ఆయన పేరు మీద వచ్చింది కూడా చెప్తాను సార్. హాయ్ సార్, మన కామెడీ మహారాజ్ టీం తరపు నుండి మన అమరావతి కృష్ణారెడ్డి గారికి